అందరికీ సో ఫైనలీ నేను అనుకున్న డే అయితే వచ్చేసింది అనమాట. అదేంటో కాదు, ఛానల్ మానిటైజ్ అయిపోయింది. అండ్ నేను మీకు thumbnail-లో చెప్పినట్టే యాడ్సెన్స్కి కూడా అప్లై చేశాను. అది నేను అప్లై చేసిన 1 monthకి అయితే వచ్చేసింది. సో ఈ రోజు నుంచి మనం చేసే ప్రతి వీడియో మీద ఆన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడి వరకు రావడానికి సపోర్ట్ చేసిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూ అప్లోడ్ చేసినా సరే మళ్ళీ నన్ను సేమ్ పాజిటివ్ ఎనర్జీతో వ్యూస్ ఇచ్చి లైక్స్ కొట్టి కామెంట్స్ పెట్టి నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. మీరు పెట్టే ప్రతి కామెంట్ కొట్టే ప్రతి లైక్ వల్లనే నాకు ఇంకా మంచిగా చేయాలి, మంచి వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది. సో మొత్తానికి మనమైతే 75K ఫ్యామిలీ అయ్యాము. అండ్ అలాగే ఛానల్ కూడా మానిటైజ్ అయిపోయింది మొత్తానికి. సో చూడండి, యా ఇదైతే నేను అప్లై చేసిన 1 monthకి వచ్చిందనమాట గూగుల్ యాడ్సెన్స్. నేను డ్రైవింగ్ లైసెన్స్ పెట్టాను, ఆధార్ కార్డు పాన్ కార్డు, కొన్ని ఒక 4 ఆప్షన్స్ వరకు ఇస్తారు. సో ఏ ఆప్షన్స్ మనకి అవైలబుల్ ఉంటే అది పెట్టుకొని మనం గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చిన తర్వాత నుంచి మనం డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకుని మనకు వచ్చే ప్రతి 1 రూపీ కూడా మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ అయితే మానిటైజ్ అయిన తర్వాత మనం 1000, 2000 అట్లా తీసుకోవడానికి ఉండదు. ఫస్ట్ అయితే వాళ్ళు ఒక టార్గెట్ ఇస్తారనమాట, ఇట్లా ఇన్ని డాలర్స్ కలెక్ట్ చేయాలి, ఇన్ని డాలర్స్ ఫస్ట్ రావాలి, ఆ తర్వాత నుంచే మనం డ్రా చేసుకోవడానికి వీలవుతుంది. సో నాకు ఇంకా అంత అమౌంట్ అయితే అకౌంట్లోకి రాలేదు, బట్ సూన్ వస్తుంది. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ యాడ్సెన్స్ అప్లై చేసిన తర్వాత దీంట్లో ఏమొస్తుందంటే ఏమీ ఉండదు, ఒక పేజ్ మాత్రం ఇలా ఫోల్డ్ చేసి చుట్టూ ప్యాక్ చేసి ఇస్తారు. ఇది ఓపెన్ చేస్తే లోపల మనకి ఒక పిన్ ఉంటుంది, ఇది మనకు మాత్రమే అనమాట. సో నేను అందుకే ఈ పిన్ నేను మీకు చూపించట్లేదు. ఈ పిన్ని యూజ్ చేసి మనం గూగుల్లో మన యూట్యూబ్ ఛానల్లో పిన్ అడుగుతుంది మానిటైజేషన్ దగ్గర. సో అక్కడ మనం ఈ పిన్ ఇచ్చేస్తే ఇంకా మన అకౌంట్కి ఎలాంటి డోకా ఉండదన్నమాట. ఎప్పుడు ఫుల్ వీడియోస్ చేసుకుంటూ మంచిగా ఏమైనా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి నేను ఇచ్చే టిప్ ఏంటి అంటే, అందరు పెడుతుంటారు కదా thumbnails-లో 1 weekలో 2 weeksలో వచ్చేస్తాయి, 30 daysలో వచ్చేస్తుంది, 2 months. మీకు ఆ వీడియోస్ చూస్తే రాదు, అస్సలు మానిటైజ్ అనేది వీడియోస్ చూడడం వల్ల అవ్వదు. వాళ్ళకి ఎర్నింగ్ చేసుకోవడానికి అది హెల్ప్ అవుతుంది తప్ప, వాళ్ళ మానిటైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది తప్ప మీకైతే ఏం యూస్ ఉండదు. సో నేను ఇచ్చే చిన్న టిప్ ఏంటంటే, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఒక 2 months కంటెంట్ అనేది రాసి పెట్టేసుకోండి. రాసి పెట్టుకున్నాక రెగ్యులర్ కంటిన్యూగా 2 months ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా 2 months అప్లోడ్ చేస్తారంటే ఖచ్చితంగా మీ ఛానల్ అనేది ఛానల్లోకి రీచ్ అవుతుంది. బట్ ఏది పడితే అది చేస్తా, ఏది పడితే అది 2 months పెట్టేసాను అది అవ్వలేదు అంటే కాదు. మంచి కంటెంట్తో వెళ్ళండి, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ కంటెంట్తో వెళ్ళండి, ఖచ్చితంగా మీరు మీ గోల్ రీచ్ అవుతారు. అండ్ అలాగే ఛానల్ కూడా మానిటైజ్ అవుతుంది, చాలా తొందరగా అవుతుంది. ఈ 2 monthsలో రీచ్ అయిన తర్వాత అమ్మ రీచ్ అయిపోయింది కదా అని చెప్పేసి స్లో అయిపోవద్దు. సో నెక్స్ట్ 1 month కూడా పెడుతూ ఉంటే మీకు అయితే 10 million వ్యూస్ వచ్చేస్తాయి షార్ట్స్ ద్వారా, లేదంటే 4000 వాచ్ అవర్స్ ఫుల్ వీడియోస్ వస్తాయి. మీరు ఏదో దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్లీ షార్ట్స్కి ట్రెండ్ నడుస్తుంది కాబట్టి షార్ట్స్ అయితే ఖచ్చితంగా రోజు ఒకటి అప్లోడ్ చేయండి. ఇంకా మనకి నార్మల్ వీడియోస్ వాచ్ టైమ్ అవర్స్ కోసం ఫుల్ వీడియోస్ అయితే వీక్లీ ఒక 3-4 ట్రై చేయండి, లేదంటే 2-3 బట్ పెట్టండి వీక్లో. అవి కూడా పెడుతూ ఉండండి, ఇవి కూడా పెడుతూ ఉండండి. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దని చెప్తున్నాను. నాకు ఛానల్ స్టార్ట్ చేసిన ఇంత లేట్గా మానిటైజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే నేను చేసిన మిస్టేక్స్. సో మీరు మళ్ళీ అది రిపీట్ అవ్వకూడదు, మీకు ఎంతో కొంత కొంచెం హెల్ప్ అవుతుందని ఇప్పుడు చెప్తున్నాను. అండ్ సో అంతే, ఈ వీడియో అయితే నేను భోగి రోజు స్పెషల్గా చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ వచ్చి నాకు గూగుల్ యాడ్సెన్స్ 1 month అయిపోయింది, బట్ నేను వేరే వర్క్స్లో ఉండి కొంచెం హెల్త్ ఇష్యూస్ అది ఇది అని చెప్పేసి నెగ్లెక్ట్ చేశాను. ఈ మధ్యన యూట్యూబ్ని కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తాను. బట్ ఇప్పటి నుంచి అస్సలు అవ్వదు, మీకు బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్స్ ఇస్తూనే ఉంటాను. సో మీరు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి నాకు 1 month అయిపోయింది అనమాట. సో నేను చెప్పినట్టుగానే కొన్ని రీజన్స్ వల్ల వీడియో అయితే చేయలేకపోయాను, బట్ మీ సపోర్ట్ వల్లే నేను ఇదంతా చేయగలిగాను. ఇప్పటి నుంచి కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను చెప్పిన కంటెంట్ మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నా. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.